హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను అనంతపురంలోని హైదరాబాద్ హైవేలో ఉన్నటువంటి శిల్పారామంకి వచ్చాను. సో ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఈరోజు రేపు మన్నాడు 3 రోజులు ఇక్కడ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరగబోతున్నాయి. అందులో భాగంగా సో చాలా రకాల పోటీలు కానీ అండ్ అలాగే ఈవెంట్ జరగబోతుంది లోపలైతే. సో జబర్దస్త్ ఆర్టిస్టులు వస్తున్నారు, అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో మీరు కూడా వచ్చి డ్యాన్స్ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయొచ్చు. సో అందులో భాగంగా ఇక్కడ చూడొచ్చు, మీరు మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాము. సో ఇటుపక్క చూసినట్లయితే మొత్తం ఆటో స్టాండ్ ఉంది. సో మీకు ఏదైనా ఆటో వెళ్ళాలంటే ఇక్కడ ఆటో పెట్టుకోవచ్చు అండ్ కార్ స్టాండ్ కూడా లోపల పెట్టుకోవచ్చు. ఇటుపక్క వచ్చేసి అంతా కూడా పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ వచ్చేసి 20 రూపీస్ అండ్ అలాగే మనం ఎంట్రీ టికెట్ చిన్నపిల్లలకి అయితే 10 రూపాయలు అండ్ పెద్దవాళ్ళకైతే 7 రూపాయలు తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. అండ్ లోపల కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. సో వాటికి కూడా కొంచెం పే. అనంతపురం సంస్కృతి సాంప్రదాయాల సమాహారం సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని శిల్పారామం అనంతపురంలో 3 రోజుల పాటు అనగా 14/1/2026 లోపల చాలా సూపర్ గా ఉంటుంది. ఏమనుకుంటారు ఇట్లా? ఓకే, లోపలికి వెళ్తున్నాము. లోపల చాలా అద్భుతంగా ఉంది అసలు. ఈరోజు ఇంకా సండే మరియు సంక్రాంతి పండుగ కాబట్టి సో చాలా మంది వచ్చారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ పిల్లలు కానీ. అలాగే లోపల గంగిరెద్దులు ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తము గేమ్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు ఇదంతా కూడా గేమ్ జోన్ అనమాట. సో లోపల కూడా మొత్తం ఎక్కడ చూసినా కూడా గేమ్ జోన్ అంతా కూడాను. సో ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అలాగే హార్స్ రైడింగ్ ఉంటుంది, అలాగే ఒంటె రైడింగ్ ఉంటుంది ఇక్కడ. సో చూడొచ్చు మీరు అంతా ఫ్యామిలీస్ ఎలా వచ్చారో అంతా కూడాను. ఇదిగోండి గంగిరెద్దులు ఉన్నాయి. తాత వాయిదం చేస్తున్నాడు. ఇక్కడంతా కూడా బాగా ఉంటారు. వీడియో అట్లుంటారన్నమాట మొత్తం కూడాను. అండ్ ఇక్కడ కూడా హార్స్ రైడింగ్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ అక్కడైతే ఒంటె ఉంటుంది, మీరు చూడొచ్చు. 50 రూపాయలు ఒకసారి ఎక్కి దిగితే 50 రూపాయలు అనమాట ఇది. ఇక్కడ చూడొచ్చు పిల్లలు ఇదంతా కూడా పైకి ఎక్కచ్చు అనమాట. ఓకే, అక్క వంట ఎక్కించారు. అండ్ అదంతా కూడా ఉయ్యాళ్ళు అంతా డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి అండ్ వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి ఇక్కడ. సో పార్క్ అయితే చాలా పెద్ద మారి చెట్టు ఉంది. చిన్నప్పుడు మేమంతా ఇట్లా దాని తాళ్ళలాగా ఉంటుంది కదా, ఊడలు పట్టుకొని ఊగే వాళ్ళము. సో చాలా బ్రహ్మాండంగా ఉండేది. ఇది చూడండి, ఉంటే 50 రూపాయలు ఎక్కి దిగితే 50 రూపాయలు. ఇప్పుడు అంతే ఉయ్యాలు ఉంటాయి అనమాట ఇదంతా కూడాను. హాయ్ బ్రో, బాగున్నారా? సూపర్. మనం ఒక వీడియో తీసాం కదా 12D థియేటర్. సో ఇదే అండి. సో ఎంత సర్వాంగ సుందరంగా ముస్తాబైంది చూడండి. సో ఇలా అనమాట మొత్తం కూడాను. సో థియేటర్ ఇదే అండి ఇదంతా కూడా. సో మినిమం 20 మినిట్స్ ఉంటుంది. మీకు ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇస్తారనమాట. చూడండి, మనం తీసాం కదా వీడియో. సో ఇవన్నీ 3D కళ్ళద్దాలు అనమాట. ఇంత స్క్రీన్. సో ఇవన్నీ ఒక 30 to 40 సీట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు బ్రో? టౌన్లే. సో వీళ్ళు చిన్నపిల్లల సినిమా చూడడానికి వచ్చారు. సో 3D ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఈ సీట్లన్నీ ఇట్లా ఊగుతుంటాయి దాని ప్రకారము. సో భలే ఉంటుందన్నమాట. పైనుంచి వాటర్ పడతాయి. మీ సెల్లు ఏదైనా ఉంటే లోపల పెట్టుకోండి, జాగ్రత్తగా తడిసిపోయే ప్రమాదం. చినుకులు పడిపోతాయి, చినుకులు పడతాయి. ఫీలింగ్ కాదు, డైరెక్ట్ చినుకులు పడేస్తాయి. చూడకుండా లోపల ఆపరేట్ చేస్తారనమాట అంతా కూడా. ఇక్కడ టికెట్ కౌంటర్ 8 రూపీస్ ఉంటుంది. సో చూడొచ్చు మీరు, ఇలా ఉంటుంది అనమాట లోపల మొత్తం కూడా. సో చేస్తున్నారు చూడండి సిట్టింగ్ ఎలా ఉంటుంది అనేది. వీళ్ళకి ఆల్రెడీ కడపలో అండ్ తిరుపతిలో కూడా ఉంది. సో మళ్ళీ అనంతపురంలో పెట్టారనమాట కొత్తగా. సో చూడొచ్చు మీరు. సో ఇలా ఉంటుంది అనమాట మొత్తం 12D సినిమా థియేటర్. ఓకే, ఎక్స్పీరియన్స్ 12Dలో మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఫస్ట్ టైం ఇన్ అనంతపూర్. అండ్ ఇక్కడ చిన్న జీప్ రైడ్ చేయొచ్చు అండ్ బబుల్ షూటింగ్ చేయొచ్చు. ఇక్కడంతా కూడా అలా ఉంటుంది అనమాట. 30 రూపీస్. అండ్ ఇదంతా కూడా ఎగ్జిబిషన్లో భాగం అండి. సో ఇక్కడ ఉయ్యాలు ఉంటాయి. సో పెద్ద జాయింట్ వీల్స్ ఉంటాయి. సో ఇక్కడంతా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో వీళ్ళంతా చూడండి ఎలా వచ్చారో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అనంత రియాలిటీ వారి అనంత నిధి. ఇక్కడ ఫ్లాట్స్, ఓపెన్ ఫ్లాట్స్ ఉంటాయండి. అండ్ ఈయన వచ్చేసి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అనంతపురంలో వన్ ఆఫ్ ద బెస్ట్ యాంకర్ అండి. సో యాంకరే కాకుండా వీళ్ళు సుమన్ గారితో, సో ఇంకా గ్రేట్ ఆర్టిస్టులతో
దాదాపు 50 నుంచి 60 వరకు సినిమాలు చేశారు. మన అనంతపురంలో ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా వీళ్ళ హోస్టింగ్ చాలా బాగుంటుంది. సో రమేష్ గారు, సో యాంకర్ రమేష్ గారు మన చుట్టుపక్కల అనంతపురంలో ఎక్కడ ఈవెంట్ జరిగినా కూడా ఆ ఈవెంట్ అనేది వీళ్ళ మాటతనంతోనే చాలా సక్సెస్ చేస్తారు. సో వీళ్ళకి చాలా అనుభవం ఉంది. అండ్ ఇక్కడంతా జనాలు వచ్చారు చూడండి. సో వీళ్ళంతా కూడా సో చాలామంది వచ్చారు ఇక్కడికైతే ఈవెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడికి జబర్దస్త్ వాళ్ళు వచ్చారు. అండ్ అలాగే మన అనంతపురం డ్యాన్స్ కళాశాల నుంచి కొంతమంది విద్యార్థులు వచ్చారు. సో వాళ్ళ యొక్క నృత్య కళల ప్రదర్శన మరి కొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. అండ్ అంతలోపు సార్ మాట్లాడుతున్నారు. సో ఈవెంట్కి సంబంధించిన ఏమేమి జరుగుతాయి, సో సంక్రాంతి అంటే పండగ అంటే ఏంటి అనేది మాట్లాడుతున్నారు. అందరూ కూడా కలతాల ధ్వనితో చేస్తాం. మరియు శివుడు పార్వతి యొక్క నృత్య కళా ప్రదర్శన జరగబోతూ ఉంది. పురాణ ఇతిహాసాల నుంచి శివుడు అంటే మనకు చాలా భక్తి. దానికి సంబంధించిన కళలను అయితే వీళ్ళు ప్రదర్శిస్తున్నారు. చిన్నపిల్లలు చాలా సో బాగా మేకప్ వేసుకొని సేమ్ శివుడు పార్వతిలాగే నాట్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అభినయం చూడండి, చిన్న పాప ఎంత బాగా అభినయిస్తుందో. ఇలాంటివి నేర్పాలండి. మన తెలుగు సాంప్రదాయాన్ని మన పిల్లలకు మనము మన పూర్వ వైభవం ఎలా ఉంటుందో అదంతా నేర్పాలన్నమాట. సో చూడండి పాప ఎంత బాగా ఆలోచిస్తూ ఉందో. మీకు సాంగ్స్ పెట్టారు కదా, అందుకని చెప్పి నేను వాయిస్ ఓవర్. సో చాలా మంచిగా అభినయాన్ని ప్రదర్శిస్తున్నారు వీళ్ళైతే. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఇలాంటి ఈవెంట్లు మన పండగలు ఏ వచ్చినా కూడా మనము ఘనంగా జరుపుకోవాలి. అదే మన తలంపు. మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోకూడదు. చూడండి శివుని వేషంలో, శివుని వేషధారణలో ఎంత బాగా చేస్తున్నారు. ఇప్పుడు శివుడు అండ్ పార్వతి కళ్యాణం చూడండి ఎంత వైభవంగా జరిగిందో చూడవచ్చు మీరు. ఎంత చిన్నపిల్లలు ఎంత బాగా చేస్తారు చూడండి. అసలు అక్కడ వచ్చిన ప్రజలంతా కూడా కరతాలు తాగుతారు. ఆంటీలు కూడా చూడండి. సో పెద్దవాళ్ళు కూడా నాట్యం చేస్తున్నారు. చిన్నపిల్లలు కూడా కాలు కలుపుతున్నారు. చూడవచ్చు ఎంత బాగా చేస్తున్నారు అనేది. ये संपूर्ण संक्रांति